వెల్కమ్ బ్యాక్ టు ప్రగతి ఎంటర్టైన్మెంట్. నేను విశ్రామ్. ఒక్క పాత్రతోనే హీరోలకు సమానమైన గుర్తింపు సంపాదించిన విలన్ సైలో భిక్షు యాదవ్ గా తెలుగు ప్రేక్షకులను భయపెట్టిన నటుడు, గజనీలో తన పవర్ఫుల్ నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ ఇక లేరు. ఆయన మృతితో భారతీయ సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 1952 జనవరి 21న మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో జన్మించిన ప్రదీప్ రావత్ చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకున్నారు. సినీ రంగంలోకి రాకముందు ఆయన జాతీయ స్థాయి రెజ్లర్, పహల్వాన్ గా పేరు తెచ్చుకున్నారు. దృఢమైన శరీరాకృతి, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం ఇక ఆ తర్వాత ఆయనకు సినీ పరిశ్రమలో విలన్ పాత్రలు దక్కేలా చేశాయి. 1980లలో ఐత్బార్ సినిమాలో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత బిఆర్ చోప్రా రూపొందించిన మహాభారత్ టీవీ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు పొందారు. అనంతరం హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వరుస అవకాశాలు అందిపుచ్చుకుని భారతీయ సినీ పరిశ్రమలో అత్యుత్తమ ప్రతినాయకుల్లో ఒకరిగా నిలిచారు. తన గంభీరమైన వ్యక్తిత్వం, కళ్ళతోనే భయపెట్టే హావభావాలు, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీతో ప్రదీప్ రావత్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. హీరోలకు సమానంగా గుర్తింపు పొందిన అరుదైన విలన్లలో ఆయన ఒకరు. ఇక 2005లో విడుదలైన గజనీ సినిమాలో ఆయన పోషించిన రామన్ లక్ష్మణ్ పాత్రలు దేశవ్యాప్తంగా ఆయనకు గుర్తింపు తీసుకొచ్చింది. ఆ సినిమా తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఆయనకు వరుస అవకాశాలు లభించాయి. తెలుగు ప్రేక్షకులకు ఆయన మరింత దగ్గర చేసిన చిత్రం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన సై. ఇందులో ఆయన పోషించిన భిక్షు యాదవ్ పాత్ర తెలుగు సినీ చరిత్రలో గుర్తుండిపోయే విలన్ పాత్రలో ఒకటిగా నిలిచింది. ఇక ఆ తర్వాత భద్ర, అందరివాడు, జగడం, యోగి, వీధి, స్టాలిన్, దేశముద్రు, లక్ష్యం, ఆటాడిస్తా, మిత్రుడు, అదుర్స్, గోలీమార్, మంగళ, నిప్పు, నాయక్, అల్లుడు సీను, లయన్, శివలింగ, నేనే రాజు, నేనే మంత్రి, ఆచార్య, అమెరికా యాత్ర, ఆడవాళ్లు, మీకు జోహార్లు, వాల్తేర్ వీరయ్య, టైగర్ నాగేశ్వరరావు వంటి అనేక తెలుగు చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. దాదాపు 150కి పైగా చిత్రాల్లో నటించిన ప్రదీప్ రావత్ భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ చెరగని ముద్ర వేశారు. ఇక తాజా నివేదికల ప్రకారం ఆయన ఆస్తుల విలువ సుమారు 41 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. 2022లో ప్రదీప్ రావత్ కు బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతూనే ఉన్నారు. ఇక గత నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ప్లేట్లెట్ల సంఖ్య ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో కోలుకోలేకపోయారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. చివరకు మంగళవారం సాయంత్రం చికిత్స పొందుతూనే ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రదీప్ రావత్ అంత్యక్రియలు ఆగస్టు 5 బుధవారం సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అభిమానులు, సినీ ప్రముఖులు, స్నేహితులు చివరి నివాళులు అర్పించేందుకు ఆయన పార్థివ దేహాన్ని ముంబైలోని గోరేగావ్ లో ఉన్న ఆయన నివాసంలో ఉంచనున్నారు. ప్రదీప్ రావత్ కు భార్య కళ్యాణి, 18 ఏళ్ల కుమారుడు విక్రమాదిత్య ఉన్నారు. ఆయన నటించిన చివరి కన్నడ చిత్రం త్రిశూలం విడుదలకు ఇంకా తేదీ ఖరారు కాలేదు. ఇక ఆయన చివరి హిందీ చిత్రం చావాగా నిలిచింది. ప్రదీప్ రావత్ మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో విలన్ పాత్రకు కొత్త స్థాయిని తీసుకెళ్లిన నటుడిగా ఆయన చిరస్థాయిగా గుర్తుండిపోతారు. విలన్ పాత్రల్లో ప్రేక్షకులను భయపెట్టిన నిజ జీవితంలో ఎంతో సామాన్యుడిగా, సహనటులతో ఆప్యాయంగా మెలిగే వ్యక్తిగా ప్రదీప్ రావత్ కు మంచి పేరుంది. తన నటనతో 3 దశాబ్దాలకు పైగా కోట్లాది మంది అభిమానులను అలరించిన ఈ గొప్ప నటుడు ఇక లేరు. ఆయన మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు. ప్రగతి ఎంటర్టైన్మెంట్ తరపున ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కు ఘన నివాళులు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.